హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే అన్ని కొత్త డిజైన్స్ అయితే ఈరోజు మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూ కలెక్షన్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అవి కూడా స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ అనమాట. చాలా మటుకు కొన్ని మాత్రం స్టిచ్చింగ్ వాళ్ళు వద్దన్నారు, జస్ట్ వర్క్ ఒకటి చేసి ఇమ్మన్నారు అనమాట. అన్నీ కూడాను మన ఇన్స్టా పేజ్ చూసి మన దగ్గరికి వచ్చి ఇచ్చిన వాళ్ళవే అనమాట అన్నీ కూడాను. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ చూపించిపోయే డిజైన్స్ 3 బ్లౌజెస్ మనకి జ్యోతి గారు మన ఇన్స్టా పేజ్ చూసే మన దగ్గరికి అయితే అప్రోచ్ అయ్యారనమాట. టోటల్గా 3 బ్లౌజెస్ అయితే మనకి ఇచ్చారండి. శారీస్లో ఉన్న బ్లౌజెస్కి మనం వర్క్ అయితే కంప్లీట్ చేసాము అండ్ స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి జ్యోతి గారు. ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. బోట్ నెక్ టైప్లో కావాలన్నారు. అంతా ఇలా బర్డ్స్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. కింద ఏంటంటే కట్ వర్క్ కావాలని అడిగారు. సో ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇలాగ కట్ వర్క్ కావాలి, అలాగే హ్యాండ్స్ కూడా ఇలాగ కట్ వర్క్ కావాలనేసరికి ఓకే అన్నాను నేను. అసలైతే యాక్చువల్గా ఈ డిజైన్కి ఇలా లైన్ లాగా కూడా అసలు లేదనమాట. జస్ట్ అలాగ హ్యాండ్ పార్ట్ అండ్ ఇలా బ్యాక్ పార్ట్ వచ్చింది. సో మనం ఏంటంటే ఇక్కడ బోట్ నెక్ కదా, చిన్నది ఇక్కడ హుక్ పెట్టేసాము. హుక్ పెట్టేసి చిన్న బటన్ అనేది ఇచ్చామన్నమాట ఇక్కడ. అండ్ ఇంకా దీనికి ఏంటంటే కలర్ కాంబినేషను లంగా, మామూలుగా పట్టు లంగా ఉంటుంది కదా, ఇక్కత్తి లంగా. సో దానికి వాళ్ళు లంగా ఇదన్నమాట. దీంట్లో గ్రీన్ ఉంది ఇలా బార్డర్లో. సో గ్రీన్ కలర్ రా సిల్క్ తీసేసుకున్నారు మెటీరియల్. రా సిల్క్ మెటీరియల్ మీద మనము బ్లూ గోల్డ్ ఈ మెయిన్ ఈ కలర్ అనమాట. ఇది బ్రిక్ రెడ్ అంటే మనకి రాయల్లో 7N కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 7N అది. ఇంకా సిల్వర్ కూడా అక్కడక్కడ తీసుకున్నట్టున్నా. సిల్వరు, గోల్డ్ అండ్ బ్లూ, ఇంకా రెడ్ అంటే బ్రిక్ రెడ్ అంటే కొంచెం ఇటుకరాయి కలర్ లాగా ఉంటుంది. సో టోటల్గా 4 కలర్స్ అయితే తీసుకొని మనం ఈ విధంగా రెడీ చేసామండి. ఈ లంగా మీదకి వాళ్ళు ఇలాగా బోట్ నెక్ ప్యాటర్న్లో క్రాప్ టాప్ కుట్టించుకున్నారనమాట. చాలా బాగుందండి డిజైను. కొత్తగా తీసుకున్నాను అనమాట జేసీ క్రియేషన్స్లో. చూడండి అంత బర్డ్స్ ప్యాటర్న్ వచ్చి చాలా బాగుందనమాట ఫినిషింగ్ అయితే ఈ డిజైన్లో నాకేమనిపించింది అంటే మైనస్ అన్నది ఎక్కువ గ్యాప్స్ ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ కొందన్స్ పెట్టాను చూస్తున్నారు కదా, ఇక్కడ కొందన్స్ పెట్టాను కదా, ఇదంతా అసలు ప్లెయిన్గా గ్యాప్ వచ్చేసేసిందండి మొత్తం డిజైన్కి. హ్యాండ్స్కి కానివ్వండి, బ్యాక్ నెక్ మొత్తం అంతా. అయితే నేను ఇంకా ఒక రౌండ్ బుటీలాగా మగ్గం బుటీలాగా తీసేసుకున్నాను. ప్లెయిన్గా ఉంటుంది మధ్యలో. సో దాంట్లో నేను ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూసారా, ఇలాగ రౌండ్గా వచ్చేటట్టుగా అంతా అరేంజ్ చేసేసాను అనమాట. మొత్తం బ్లౌజ్ అంతా కూడాను హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి. ఇంకా దాని మధ్యలో ఇక్కడ అంటే ఇంకా కార్నర్లో ఉందని ఇక్కడ కొందనేం పెట్టలేదు నేను. ఇంకా మిగతా చోట్లంతా ఇంకా కొందని పెట్టేసా. అప్పుడు కాస్త అంతా నిండుగా కనిపిస్తుంది, లేదంటే కొంచెం వెల్తిగా దూరంగా అన్నట్టుగా అనిపించింది. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే చూడండి. ఇదంతా గ్యాప్ ప్లెయిన్గా వచ్చేసింది మనకి ఈ డిజైన్లో. ఇంకా ఇలాగ కొంచెం కొందని యాడ్ చేయడం, ఇక్కడ మన బుటీస్ ఏర్పాటు చేసుకుని వాటి మధ్యలో కొందని పెట్టడం వల్ల చాలా బాగుంది లుక్ అనేది అనిపించింది. అలాగే కట్ వర్క్ కూడా ఇలా పెట్టడం వల్ల ఇంకొంచెం డిఫరెంట్గా బాగుంది అనిపించింది లేని, నీట్గా ఉంది. అయితే ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్. అసలైతే ఫస్ట్ ఫ్రంట్ నెక్ కూడా హెవీగా కావాలి మొత్తం అన్నారు. అందులో ప్రిన్సెస్ కట్ కావాలన్నారు. సో ప్రిన్సెస్ కట్ ఒకటి మొత్తం హెవీ అంటే మరి కాస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. దళసరి కూడా ఎక్కువగా, అసలు రా సిల్క్ అంటేనే దళసరి ఎక్కువగా ఉంటుందండి. క్లాత్ ఫ్యాబ్రిక్ మనకి హాఫ్ పట్టు కన్నా కూడాను, ఇది నేను హాఫ్ పట్టు తీసుకున్నాను. ఈ హాఫ్ పట్టు కన్నా ఈ రా సిల్క్ ఇంకా ఎక్కువ దళసరి థిక్గా ఉంటుంది. దాని మీద మనం ఇంకా వర్క్ ఇంకా హెవీగా చేస్తే ఇప్పుడే చాలా వెయిట్గా అనిపిస్తుంది కొంచెం థిక్గా ఉండడం వల్ల క్లాత్. మరి ఎంత థిక్గా నాకైతే మరి ఎక్కువగా థిక్గా ఉంది అనిపించింది రా సిల్క్తో అదే కాటన్ హాఫ్ పట్టు క్లాత్ కంపేర్ చేస్తే. ఇది హాఫ్ పట్టు మనం తీసుకున్నాము. సో వాళ్ళు తెచ్చుకున్నారు, మనమేం తీయలేదన్నమాట. సో ప్రిన్సెస్ కట్తో ఈ విధంగా బోట్ నెక్ ఇలా స్టిచ్చింగ్ చేసాము. ఫ్రంట్ నెక్ ఇలాగా కిందన ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట. బాగుంది, చాలా బాగుందండి డిజైన్. ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఇలా ఎవరైనా దీనికి ఏంటంటే డీప్ నెక్ కూడా ఉంది. అంటే ఇలా బోట్ నెక్ టైప్లో ఒకటి వచ్చింది నెక్,
నార్మల్ యూ షేప్ అంటే డీప్ వాడతాం కదా మనము, అలా డీప్ నెక్ కూడా వచ్చింది, బాగుంది. అలా ఎవరైనా కావాలనుకుంటే అలా కూడా చక్కగా వేయించుకోవచ్చండి. సో ఫస్ట్ డిజైన్ ఇదనమాట, న్యూ డిజైను, చాలా బాగుంది. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా న్యూ డిజైనేనండి. నేను డిజైన్ నెంబర్ 7ని కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను. అయితే ప్రైజెస్ ఏంటంటే చాలామంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ప్రైజెస్ నేను ఓన్లీ వర్క్ కాస్ట్ ఒక్కటే మెన్షన్ చేస్తున్నానండి. అలాగే డిజైన్స్ కూడా నేను సేల్ చేస్తున్నాను, పెడుతున్నాను కదా. సో ఓన్లీ బిగ్ మిషన్స్కేనండి, స్మాల్ మిషన్స్ అయితే లేవన్నమాట నా దగ్గర. ఓన్లీ బిగ్ మిషన్స్వే సేల్ చేస్తాను. నేను 60 రూపీస్ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి డిజైన్కి నేను బుటీస్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ బుటీస్ కూడా మీకు మెయిల్ చేసినప్పుడు మీకు ఆ బుటీస్ డిజైన్తో పాటు బుటీస్ కూడా వస్తాయి కాబట్టి ఇంకా సో 60 రూపీస్ అనమాట. సో డిజైన్ ఓన్లీ బిగ్ మిషన్స్కేనండి. సో ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు డిజైన్స్ కోసము. అలాగే నెక్స్ట్ డిజైన్ చూడండి, కొత్త డిజైను, సూపర్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, కట్ వర్క్ ప్యాటర్న్లో. ఈ డిజైన్ కూడా ఇలా డీప్ నెక్గా వచ్చిందన్న. ఈ డిజైన్ కూడా ఇప్పుడు ఇది బోట్ నెక్ లాగా ఉంది కదా, సో డీప్ నెక్ అంటే ఇలాగా మనం డీప్ నెక్గా కూడా కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది, బాగుందన్నమాట. అది కూడా వేయలేదు కానీ జస్ట్ నేను చూసి బాగుంది, ఓకే 2 టైప్స్ లాగా వచ్చాయన్నమాట ఆ డిజైన్కి, బోట్ నెక్ అండ్ అదే క్రాప్ టాప్స్కి కానీ, లేదు అంటే నార్మల్ ఇలాగా యూ షేప్ డీప్ నెక్ వాడే వాటికి కూడా చక్కగా అలా డిజైన్ వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది కూడా బర్డ్స్ డిజైన్ అనమాట. ఇందాకది ఇది ఒక రకమైన బర్డ్, ఇది ప్యారెట్ అనాలో పీకాక్ అనాలో, పీకాక్ అనాలో ప్యారెట్ అనాలో తెలీదు. దీని ముక్కు చూడండి ఎంత పొడవుగా వచ్చిందో. ఇది ఏదో చిలకే అన్నట్టుగా ఉందిలేండి, చిలక అన్నట్టుగా ఏదో బర్డ్. ఇదేమో ఇది కూడా ఇదొక చిన్న స్పారోస్ పిచ్చుకల్లాగా, అంత పిచ్చుకలు వస్తాయన్నమాట. అయితే దీనికి శారీ మొత్తం సేమ్ కొంచెం బ్లూనే వచ్చేసిందండి శారీ కూడా. ఇది ఉప్పాడ శారీ, ఇది ఉప్పాడ. దీనికి చూడండి ఇది డార్క్ బ్లూయే, బ్లౌజ్ కూడా డార్క్ బ్లూయే, కొంచెం ఇంచుమించు దగ్గరగానే వచ్చింది. మరి అలా వచ్చింది బ్లౌజ్, శారీతో పాటు వచ్చిన బ్లౌజ్ ఇది. సో ఇంకా నేను ఎక్కువగా గోల్డ్, ఎందుకంటే దీంట్లో ఇంకా గోల్డ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. గోల్డ్, ఈ బ్లూలో కొంచెం లైట్ బ్లూ తీసుకుని ఎక్కువగా గోల్డ్తోనే ఇంకా హైలైట్ చేశాను అనమాట. దానివల్ల కొంచెం బాగా కనిపిస్తుంది. బుటీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా వేసాను అనమాట. చాలా బాగున్నాయి బుటీస్ అయితే, డిఫరెంట్గా వచ్చాయి. హ్యాండ్స్కి ఈ విధంగా వస్తాయి అన్నమాట. దీనికి ఏంటంటే ఈ టైప్ హ్యాండే వచ్చింది అంతే, జస్ట్ ఇలా కింద కట్ వర్క్ వచ్చేస్తుంది. కట్ వర్క్ వచ్చేసి ఇలా ఒక టూ బర్డ్స్ వచ్చేసి ఇలా ఒక లతలాగా అంతే. ఇంకా దీనికి ఇంకో హ్యాండ్ లేదు. యాక్చువల్గా ఒక 2 హ్యాండ్స్ అలాగా వచ్చి ఉంటే బాగుండేదేమో, 2 టైప్స్ హ్యాండ్స్ లాగా. సో దీనికి ఏంటంటే ఓన్లీ సింగిల్గా ఇలా ఈ ఒక్క హ్యాండ్ వచ్చింది. కానీ బాగుంది, ఫినిషింగ్ అయితే బాగుంది. ఇంకా కుందన్స్ అన్నీ యాడ్ చేశాను. ఈ కుందన్స్ పెట్టడానికి టైం అనేది చాలా ఎక్కువ పట్టేసింది నాకు. దీనికి కూడా చాలా టైం టేకింగ్. కుందన్స్ అన్నీ మొత్తం ఆల్ ఓవర్ నేనే అరేంజ్ చేసుకొని ఫస్ట్ ముడికుట్టు బుట్టి ఇద్దాం అనుకున్నాను. దానికన్నా ఇలా రౌండ్ బుట్టి ఇచ్చేసి దాని మధ్యలో కుందన్ పెడితే బాగుంటుందని మొత్తం మల్టీ కలర్ కుందన్స్ మంచిగా షైన్ అవుతాయి కదా. సో అందుకే మొత్తం బోల్డ్ టైం పట్టేసింది. వీళ్ళు మొత్తం 3 బ్లౌజెస్కి కుందన్స్ కొంచెం ఎక్కువే పెట్టాల్సి వచ్చింది. కొంచెం ఎలివేట్ చేయమన్నారనమాట. సో అలాగనమాట. ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చిందో. అయితే ఇది ఏంటంటే వాళ్ళ మదర్ బ్లౌజు. ఈ 2 బ్లౌజెస్ వచ్చేసి వాళ్ళ డాటర్ అనమాట. ఇదొకటి ఇది 2 వాళ్ళ డాటర్, ఇది వాళ్ళ మదర్ది. సో 3 కూడా ప్రిన్సెస్ కట్లోనే మనం స్టిచ్చింగ్ చేసేసామండి. స్టిచ్చింగ్ కూడా మన దగ్గర నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ కాస్ట్ సపరేట్ అండి. స్టిచ్చింగ్ కాస్ట్ ఎవరైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాంటాక్ట్ అవ్వండి. స్టిచ్చింగ్ ప్రైస్ అనేది మీకు చెప్తాను నేను. సో నెక్స్ట్ 3rd బ్లౌజ్ వచ్చేసి ఇదేంటంటే నార్మల్ థ్రెడ్స్ కట్టేసా కదా, కొంచెం దగ్గరగా అనిపిస్తుంది కానీ వైడే వస్తుంది. సరే ఇదిగోండి చూడండి, ఈ నెక్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు షేర్ చేశా కదా. దీనికి శారీ వచ్చేసి లైట్ షేడ్ అండి, పేస్టల్ షేడ్ అంటాం కదా, పేస్టల్ షేడ్. సో లైట్ పింకిష్ లాగా వచ్చింది, సిల్వర్. దాంట్లో వచ్చిన బ్లౌజ్ పీసే మనం ఇలా డిజైన్ చేసేసాము. ఈ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నాం. 3 కూడా, 3 ఆ 2 కొత్త డిజైన్స్ నేనే చూపించా. ఇది మాత్రం మన ఇన్స్టా పేజ్లో వాళ్ళకి
వాళ్ళే చూసి మనకి పిక్ పెట్టారనమాట. ఇది బాగుంటుంది, ఇది వేసేద్దాం అన్నట్టు. షోల్డర్ దగ్గర బంచ్లాగా వచ్చింది. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఇది వేయాలన్నమాట. నేను ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి ఎక్కువగా ఈ టైపు బాగుంది అనేసి. సో ఇలాగా మనం ఇలాగా వేసామన్నమాట. లైట్ కలరే కదా, అయినా సిల్వర్ జరీ ఎక్కువగా తీసుకున్నాను, అందుకే కొంచెం ఎక్కువ హైలైట్ చేద్దాం అన్నట్టు. ఇలాగా గ్యాప్ బార్డర్ వచ్చేసింది. ఇది పింక్, అదే ఆనియన్ పింక్ అని ఇంకొంచెం లైట్. ఇలా బ్యాక్ అంతా కూడా ఇలాగ కుందన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్. నాకు ఎవరో కామెంట్ పెట్టారండి లాస్ట్ వీడియోలో, కంగారు పడకుండా చెప్పండి, కొంచెం నెమ్మదిగా చెప్పండి అని. నేను కంగారు పడట్లేదు. ఫస్ట్లో నేను వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో అయితే కొంచెం కంగారు ఉండేదేమో. ఇప్పుడు ఏంటంటే కంగారు ఏం లేదండి, అలవాటు అయిపోయింది కదా. సో నేను నాది ఇంతే అనమాట, కొంచెం ఫాస్ట్గానే చెప్పడం అలవాటు అనమాట మొదటి నుంచి, అంతేనండి. హ్యాండ్స్ ఇలా షోల్డర్ దగ్గర బంచ్ లాగా వస్తుంది. కుందన్స్ పెట్టడం వల్ల బాగుందన్నమాట. కొంచెం ఎందుకు కుందన్స్ పెట్టానంటే ఎక్కువ ఇది లైట్ కలరే కదా, బ్లౌజు లైట్ గ్రీను, శారీ కూడా లైట్ పింక్ కదా. సో కొంచెం కుందంతో పెడితే మంచిగా హైలైట్ అవుద్దేమో అని. కానీ మంచిగా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారండి. కామెంట్స్లో కూడా మంచిగా మీ సపోర్ట్ చక్కగా అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగున్నాయి డిజైన్స్ అని చెప్పేసి. సో కాకపోతే నెమ్మదిగా చెప్పండి, కొంచెం కూల్గా చెప్పండి అంటున్నారు. నేను మరి అంత అంటే మరీ ఫాస్ట్గా ఏం చెప్పట్లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే నాది ఇంతే అనమాట, నేను ఇలానే మాట్లాడతాను కొంచెం ఫాస్ట్గానే, కానీ ట్రై చేస్తాలేండి కొంచెం ఇంకా స్లోగా. అంటే ఇంకా స్లోగా చెప్తే ఇంకా ఎక్కువ లెంతీ అయిపోద్ది కదా. హ్యాంగింగ్స్ అనేది ఇలా కొంచెం డిఫరెంట్గా, ఇది కొంచెం వేరేది అనమాట, వేరే దాంట్లో నుంచి తీసుకొని ఇదంతా ముడికుట్టు వచ్చింది అనమాట. సో ఇలానే వేసానండి. హ్యాంగింగ్స్ కూడా లైట్గా కొంచెం పెట్టా. సో ఇప్పుడు ఈ 3 బ్లౌజెస్ వాళ్ళు ఇక్కడే ఇంటి దగ్గర, మా ఇంటికి దగ్గరలోనే అనమాట. అడ్రస్ షేర్ చేయమంటే ఇంకా ఇంటికే వచ్చి ఇచ్చారు. సో 3 కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మన ఇన్స్టా పేజ్ చూసి, దీని పేరు మర్చిపోయాను, ఎస్ మీద వస్తుంది, గుర్తు రావట్లేదు. ఇది మన ఇన్స్టా పేజ్లో చూసి మన షాప్ దగ్గరికి అయితే వచ్చి ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శారీలో వచ్చిన బ్లౌజ్ మీద చేసేయమన్నారనమాట ఎక్కువగా. అందుకే నేను శారీలో ఇది లైట్ సీ గ్రీన్ లాగా ఉంది, సో అదొక్కటే తీసేసుకొని ఇలాగైతే డిజైన్ చేశానండి. శారీ అంతా ఇలా బార్డర్తో వచ్చేసింది. కట్ వర్క్ డిజైన్ చాలా బాగుందండి. ఇది కూడా కొత్తగా మనం వేస్తున్నాం అనమాట. కొత్తగా వచ్చిన డిజైన్ కట్ వర్క్ ప్యాటర్న్లో అంతా ముడికుట్టు వచ్చి ఇంకా కుందన్స్ పెట్టాలి. ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కుందన్స్ పెట్టేస్తే బాగుంటుంది. సో హ్యాండ్స్ ఏంటంటే షార్ట్ హ్యాండ్సే కావాలన్నారు. నాకు ఇప్పుడు ఈ మధ్య ఈ బుటీస్ అనేది భలే నచ్చుతున్నాయి అనమాట. ఇందాక దీనికి కూడా ఆ టైప్ బుటీసే పెట్టాను కదా, సేమ్ బుటీసే. ఇదేమో గోల్డ్ జరీతో వేసాను, ఇదేమో శారీ కలర్ హైలైట్ చేద్దాము. గోల్డ్ వేసినా కనిపించదు కదా ఈ టిష్యూ టైప్ మీద, అందుకే శారీ కలర్తో వేసాం. బాగుంది చూడండి బుటీ, సింగిల్ కలర్. నేను ఏంటంటే బుటీస్ ఏర్పాటు చేస్తే కనుక సింగిల్ కలర్ ఉన్న బుటీనే నేను సెలెక్ట్ చేసుకుంటాను. కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది మనకి, అది కూడా నీట్గా ఉండాలి, మళ్ళీ క్యూట్గా ఉండాలి కూడా, చిన్నగా పెద్దగా కాకుండా. మరి పెద్ద పెద్ద బుటీస్ అయితే బాగోవు కదా, కొంచెం స్మాల్. ఇక్కడంతా నేను కుందన్స్ యాడ్ చేసేసి వాళ్ళకి ఇప్పుడు పిక్ కూడా పెట్టమన్నారు. కుందన్స్ పెట్టాక నేను మీకు షేర్ చేస్తాను పిక్ అని చెప్పాను. ఫ్రంట్ నెక్ కూడా ఇలాగ హెవీగా వచ్చేసింది. స్టిచ్చింగ్ చేసాం మనమే. చూడండి కట్ వర్క్ ఎంత చక్కగా నీట్గా వచ్చిందో. స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మన దగ్గర. మా వారే అనమాట కటింగ్ చేసేది, వర్కర్స్ ఉంటారు మా దగ్గర. సో వర్కర్స్కి చేత మేము కుట్టిస్తాము. కొంతమంది అడుగుతున్నారనమాట, మీరే స్టిచ్చింగ్ చేస్తారా, మీరే కుడతారా అని. సో నేను కాదండి, నాకైతే స్టిచ్చింగ్ నేను జోలికి వెళ్ళను అసలు. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే నాకు వీటితోనే సరిపోద్ది కదా, డిజైన్స్ సెట్టింగ్ చేసుకోవడము, ఇంకా ఈ ఫ్రేమ్కి బిగించుకోవడము, థ్రెడ్స్ కట్ చేసుకోవడము, స్టోన్స్ పెట్టడము, బుటీస్ అని అరేంజ్ చేసుకోవడం ల్యాప్టాప్లో. అది బుటీస్ గురించి కూడా అడుగుతున్నారు, కానీ నాకు అస్సలు సెట్ చేసుకోలేకపోతున్నానండి. మీకు ఒక వీడియో చేసి పెడదామన్నా కానీ ట్రై చేస్తా. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట, మీరు బుటీస్ ఎలా సెట్ చేసుకుంటున్నారో మాకు కొంచెం వీడియోగా చేసి పెట్టండి ప్లీజ్ సిస్టర్ అని.
చూస్తానండి. నాకైతే టైం అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అస్సలు ఉండట్లేదండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఇంకా అంటే ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్ ఇన్స్టా నుంచి కూడా కదా, ఇప్పుడు ఏంటంటే ఇన్స్టా నుంచి, యూట్యూబ్ నుంచి మన ఇలా ఒక 3 రకాలు 4 రకాలుగా రావడం వల్ల కొంచెం హెవీగా ఫ్లోటింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో అందుకని ఇప్పుడైతే నేను ఇవి చూపించడం కూడా ఏంటంటే కొత్త కొత్త డిజైన్స్ నేను వేసినవి మళ్ళీ మిస్ అయిపోతాను మీకు చూపించడం అని చెప్పేసి నేను మీకు షేర్ చేయడమే అనమాట, కొత్త డిజైన్స్ ఏమైనా వేసినా కూడా. సో అందుకనే ఇప్పుడు పనిమాల నేను వీడియో తీయడం అన్నది. కొత్త కొత్త డిజైన్స్ కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో కూడా వస్తున్నాయి కదా. సో ఏంటంటే కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుద్ది కదా. వాళ్ళు ఏంటంటే ఇలాంటి డిజైన్స్ మనం వేసినవి ఏంటంటే ఓకే ఇలా ఉంటుంది అన్న ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందుకని జస్ట్ యూజ్ అవుద్దని ఆ విధంగా నేను షేర్ చేయడం అనమాట. కానీ ల్యాప్టాప్లో బుటీస్ అన్నది మనం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయించుకోవాలండి. అది ఇన్స్టాల్ చేయించుకొని అప్పుడు మన ల్యాప్టాప్లో బుటీస్ సెట్ చేసుకొని నెక్స్ట్ మనం ఆ డిజైన్ ఆ బుటీస్ అన్నీ పెన్ డ్రైవ్లోకి ఎక్కించేసుకొని సేవ్ చేసుకొని ఉంచేసుకుంటాను అనమాట నేనైతే. తర్వాత మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్కి సెట్ చేసుకొని ఉంచేసుకుంటా కదా, మనం మిషన్ మీద ఇంకా స్టార్ట్ చేసుకోవడమే వర్క్ అనమాట. మిషన్లో అయితే నేను బుటీస్ అనేది అసలు ఎప్పుడు అది సెట్టింగ్ చేయను, ఓన్లీ ల్యాప్టాప్లోనే అనమాట. నెక్స్ట్ డిజైన్ కూడా కొత్త డిజైన్, చాలా అంటే చాలా బాగుందండి ఇది డిజైన్ ఫినిషింగ్. అయితే ఇది నాకు మిషన్తో పాటు వచ్చింది, మన హెచ్ఎస్డబ్ల్యూ. నేను 21లో తీసుకున్న, 21 జనవరిలో తీసుకున్నాను కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు వేయలే ఈ డిజైన్. అంటే కస్టమర్కి నేను చూపించలేదేమో, అంటే అంత బుక్లో నేను బుక్స్లో ఫస్ట్లో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్న కొత్తలో కొన్ని డిజైన్స్ని బుక్స్లో తయారు చేసేసి ప్రింట్అవుట్ చేయించేసి షాప్లో పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఒక కస్టమరు తిని కూడా దేవిక గారు ఇందాకే కాల్ చేశారు, అందుకే పేరు గుర్తుంది. ఇది తిను ఎస్ మీద వస్తుందండి, సుకన్య గారో ఏదో సుగుణ గారు ఏదో వస్తుంది, ఎస్ మీద వస్తుంది. సో ఏమనుకోకండి, పేరైతే మర్చిపోయాను. తిను మాత్రం ఇందాకే కాల్ చేశారనమాట, దేవిక గారు. ఇన్స్టాగ్రామ్లో చూసే మన షాప్కి అయితే వచ్చి అప్రోచ్ అయ్యి మన షాప్కి వచ్చి ఇచ్చారనమాట. 2 బ్లౌజెస్ 2 శారీస్ అనమాట. ఫస్ట్ శారీ ఏంటంటే ఇలాగ మొత్తం ఇదేమంటారు అదే పిచ్చివాయి డిజైన్ అంటారు కదా, ఇలా ఆవులు వచ్చి కామధేనులాగా పిచ్చివాయి డిజైన్స్ ఇప్పుడు ఎక్కువగా రన్ అవుతున్నాయి. చాలా బాగుంది శారీ కలర్. అయితే బార్డర్ ఈ విధంగా బ్లాక్ వచ్చేసింది కదా, బ్లాక్ హాఫ్ పట్టు క్లాత్ తీసేసుకోమన్నారు. సో దాని మీద మనం ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. పింక్ ఇదిగోండి, పింక్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, పింక్ ఇంకా క్రీము గోల్డ్ అలా ఉంది కదా. సో ఒక 4 కలర్స్ తీసుకున్నట్టున్నా నేను, పింక్, గోల్డ్, క్రీము, ఇక్కడ ఇది ఈ కలరు, ఇది ఒక వైన్, గ్రేప్ వైన్ అంటాం కదా, సో ఆ కలర్. టోటల్గా 4 కలర్స్ తీసుకొని ఇలా డిజైన్ చేసామండి. బ్లాక్ హాఫ్ ఒకటి తీసుకొని వీళ్ళు ఏంటంటే ఓన్లీ వర్క్ ఒకటే చేసేయమన్నారు. అయితే సాలూరులో ఉంటారంట వీళ్ళు. సాలూరుకి నేను ఇప్పుడు కొరియర్ అయితే చేసేయాలి, రేపు చేస్తాను. ఇప్పుడు ఇవాళ వద్దులే అన్నారు, రేపు చేయమన్నారు. సాలూరుకి కొరియర్ చేసేయాలన్నమాట. 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. అసలు ఫినిషింగ్ సూపర్ అండి డిజైన్. దీని నెంబర్ అయితే నాకు మిషన్తో పాటు వచ్చిన నెంబర్స్ తెలిసిందే కదా, ఏదో 77 అని ఏదో వచ్చింది, 77 అని. అదే యానీ క్రియేషన్స్, జేసీ క్రియేషన్స్ అయితే నేను మీకు చెప్పేదాన్ని. చూడండి ఫ్లవర్ కూడా ఎంత నీట్గా వేసుకుంటూ ఫినిషింగ్. ఇదంతా ముడికుట్టే, స్ట్రాంగ్ ముడికుట్టి, ఇదంతా క్రీమ్ కలర్ బాగుంది. ఇంకా అక్కడెక్కడైనా పెడితే అసలు కొందన్స్ కూడా అవసరం లేదు, అంత బాగుంది. బ్యాక్ నెక్ అంతా ఇలా ఫ్లవర్ బూటీస్ ఇచ్చేసాను. ఈ బుట్టి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పెడితే ఈ బుట్టీలో చిన్న కుందన్ పెడదాం అనుకుంటున్నా. అయితే లత్కన్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇలాగా డైమండ్ షేప్లో వచ్చి ఇలా ఫ్లవర్ ఏదో వచ్చినట్టు బాగుంది. హ్యాండ్స్ సింపుల్ హ్యాండ్సేనండి, లైన్స్ వచ్చేస్తుంది, బుటీస్ అనమాట. అసలు ఈ డిజైన్ చాలా బాగుందండి. ఎవరైనా వేయించుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా మిషన్ ఉన్న వాళ్ళు వేయాలనుకుంటే చక్కగా వేయచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీనే అని చెప్తాను. ఫినిషింగ్ చాలా బాగుంది. నాకు నెక్ దగ్గర కూడా చక్కగా 2 కలర్స్ వచ్చాయి కదా, 2 షేడ్స్ లాగా వచ్చాయి. పింక్ నేను గోల్డ్ తీసుకున్నా, అవుట్లైన్ కూడా చక్కగా గొలుసు కుట్టు వేసుకుంటూ వచ్చింది.
సూపర్గా ఉందండి. ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. కొత్తగా వేస్తున్నాను అనమాట, సో అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. నెక్స్ట్ డిజైన్కి శారీ వచ్చేసి ఇది కూడా మనల్ని విడిగా హాఫ్ పట్టు తీసుకోమన్నారండి. శారీ అంతా ఇలా వచ్చిందనమాట, ఫ్లోరల్ లాగా వచ్చేసింది. దీనికి మనము దీంట్లో ఉన్న ఈ కలర్ తీసుకున్నాము శారీ, దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ తీసుకొని దీనికి ఫ్లవర్ టైప్ అనమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. కుందన్స్ పెట్టాలి వీటి మధ్యలో. దీంట్లో ఎక్కువ కలర్ ఆప్షన్ లేదనమాట, సో అందుకని ఎక్కువ నేను గోల్డ్ జరీ ఇంకా క్రీము ఇంకా అవే ఉన్నాయి, కలర్ ఆప్షనే లేదు దీంట్లో. ఈ లైట్ క్రీమ్ కలర్ లాగా ఉంది, లైట్ క్రీమ్ గోల్డ్ ఇంకా 2 కాంబినేషన్స్ తీసుకొని ఇంక ఇలా అయితే చేశాను. అండ్ ఫ్రంట్ నెక్ ఇలాగా, అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ జస్ట్ షార్ట్ హ్యాండ్స్ అన్నారు. దీనికి 2 డిఫరెంట్ మెజర్మెంట్ బ్లౌజెస్ ఇచ్చారనమాట మనకి. సో ఇంకా కుందన్స్ దీనికి కూడా అక్కడక్కడ పెట్టాలి, మధ్యలో కుందన్స్ పెట్టాలంటే ఎక్కడైనా బాధ వచ్చేస్తుంది నాకు. వర్క్ ఆపేసుకొని పెట్టాల్సి వస్తుంది అనమాట, పెట్టాలి. సో అదే అనమాట చిన్న బాధ. కానీ ఇంకో అడిగిన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి అడుగుతున్నారనమాట కుందన్స్ కూడా కావాలండి అని. సో అదనమాట, అందుకే కుందన్స్ కూడా యాడ్ చేస్తున్నా. ఇంకా ఉన్నాయి కానీ వీడియో ఆల్రెడీ చాలా లెంతీగా అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా షేర్ చేస్తాను. ఇంకా ఉన్నాయన్నమాట కొన్ని, మన ఇన్స్టా పేజ్ చూసి వచ్చారనమాట వాళ్ళు. లీలా గారు గాజువాక నుంచి వచ్చాయని చెప్పారు, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. ఇవి వేసినటువంటి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. 3 ఆప్షన్స్లో ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.